మనసిస్తావా పార్ట్ 24. అతను అన్న మాటలకి అర్థం చేసుకున్న ఆమె, నో, నేను రెడీగా ఉండను. అది మాత్రమే కాదు, అసలు ఈ పార్టీకి కూడా నేను రాను. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు నీకు కనబడను అంటూ ఏడుస్తూ పరిగెత్తింది. వెంటనే రియాక్ట్ అయి 2 అడుగులు ముందుకు వేసి ఆమె జడ పట్టుకొని వెనక్కి లాగిన శౌర్య, ఏంటే సాఫ్ట్గా మాట్లాడుతుంటే అన్ని పిచ్చి నాటకాలు వేస్తున్నావు? చంపేస్తానేమనుకుంటున్నావో? నువ్వు మర్చిపోయావేమో. నేను గుర్తు చేస్తాను. మీ అమ్మ ఇప్పుడు నా దగ్గర ఉంది. నువ్వు విధవ వేషాలు వేసి ఇక్కడ నుండి బయటపడాలని చూస్తే అక్కడ మీ అమ్మ హాస్పిటల్లో నుండి డైరెక్ట్గా పైకి టికెట్ తీసుకుంటుంది. కాబట్టి నన్ను రెచ్చగొట్టకు అంటూ ఆమెని బెడ్ మీదకు తోసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కోపంగా శౌర్య. హౌ అంటూ బెడ్ మీద పడి ఏడుస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకుంది రూప. ఓ గంట పాటు తన వర్కౌట్స్ మీద తన కోపాన్ని చూపించి చెమటలు చిందించి గదిలోకి వచ్చిన శౌర్యకి ఆఫీస్కి రెడీ అయి బుద్ధిగా కూర్చొని కనబడింది రూపాలి. ఆమెని చూస్తూనే వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన అతను డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వచ్చాడు. ఆలోచనల్లో ఉన్న ఆమె అది పట్టించుకోకపోతే వచ్చిన బ్రేక్ఫాస్ట్ అందుకొని ఆమె ముందు పెట్టి తను కూడా తింటూ, త్వరగా తిను, టైం అవుతుంది, లేట్ చేశావంటే ఓటీ చేయవలసి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చాడు శౌర్య. అతని వైపు చూసి ఆ ప్లేట్ అందుకున్న ఆమె తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని తీసుకోబోతుంటే, మెడిసిన్స్ ఎవరు వేసుకుంటారు? మీ తాత వస్తాడా అని అరిచాడు శౌర్య. దాంతో సైలెంట్గా మెడిసిన్ వేసుకొని పక్కకు నిలబడి ఆమె తనని ఒకసారి చూసి ముందుకు వెళ్ళిన అతని వెనుకే కిందికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ కోసమే ఆగిందో లేదంటే ఇక నా లైఫ్ నా చేతుల్లో లేదు, శౌర్య ఎటు నడిపిస్తే అటు నడవడమే అనుకుంటుందో కానీ ముందు రోజుల ఆలోచనలతో టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ అమ్మ విషయం అతని మీద నమ్మకం ఉంచి ఫుల్ కాన్సన్ట్రేషన్తో వర్క్ చేసింది లంచ్ టైం వరకు. ఆమెని గమనిస్తూనే తన వర్క్ చేస్తున్న శౌర్య టైం 2 అవుతున్నా కూర్చున్న చోట నుండి కనీసం ఒకసారి కూడా కదలని ఆమె తీరుకి అటెండర్తో తన క్యాబిన్కి పిలిపిస్తాడు రూపాలిని. పిలిచారా సార్ అని వినయంగా అడుగుతున్న ఆమె వైపు చూస్తూ, ఫుడ్ తినకుండా మళ్ళీ పడిపోవాలనుకుంటున్నావా? టైం చూసావా? మెడిసిన్స్ వేసుకోవాలని తెలియదా అని అడిగాడు కోపంగా. సారీ సార్, టైం చూడలేదు అని అతను చెప్పకముందే లంచ్ ఉన్న టేబుల్ వైపు వెళ్ళిన ఆమెకి అతను కూడా ఇంకా తినలేదని ఫుల్గా ఇంకా హాట్గా ఉన్న బాక్స్ చూస్తేనే అర్థం కావడంతో ముందుగా అతనికి పెట్టి ఇచ్చి తర్వాత తను పెట్టుకొని తినింది మౌనంగా. ఆమెని ప్లేట్ టేబుల్ మీద పెట్టమని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చిన అతను ఆమెని చూస్తూనే లంచ్ కంప్లీట్ చేసుకొని, నీకు నీరసంగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పాడు ఆమె వైపు చూస్తూ. ఆ మాటకి బాక్స్ సర్ది పెడుతున్న ఆమె కూడా అతని వైపు చూడగా, రెస్ట్ లేకుండా ఈవినింగ్ నా పక్కన పార్టీలో అలసిపోయి కనబడితే చూడటానికి బాగోదు అన్నాడు వెటకారంగా. థ్యాంక్స్, కానీ నాకు రెస్ట్ తీసుకోవాలని లేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆమె. ఏమైంది దీనికి అని ఆలోచిస్తూనే మళ్ళీ వర్క్లో పడ్డాడు శౌర్య. 5K స్టాఫ్తో పాటు తను కూడా బయటకు వచ్చి అయ్యర్ గారిని అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయా అని అడిగి వెళ్ళాయి అని అతను చెప్పడంతో తర్వాత పార్టీ
పార్టీ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడి ఎక్కడ ఏ పొరపాటు రాకూడదు అని ఒకటికి 2 సార్లు చెప్పి కరెక్ట్గా 7కి నేను అక్కడ ఉంటాను అని చెప్పి రూపాలి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి 5 నిమిషాలలో కిందికి రమ్మని చెప్పి ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ కిందకు వెళ్ళాడు శౌర్య. తన వర్క్ కూడా అప్పుడే కంప్లీట్ అవ్వడంతో సిస్టమ్ ఆఫ్ చేసి తన బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్ళింది రూపాలి. కళ్ళతోనే ఆమెని కారులో కూర్చోమని చెప్పి కార్ స్టార్ట్ చేసిన అతను కార్ని పార్లర్ ముందు ఆపి ఆమెతో కలిసి పైకి వెళ్ళిన శౌర్య అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి రూపాలిని అప్పగించి చెప్పింది గుర్తుందిగా అని అడిగాడు. హా సార్, మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యము అని చెప్పడంతో రూపాలి వైపు తిరిగి నేను ఇక్కడే ఉంటాను, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలువు అని చెప్పాడు. మేడం రండి వెళ్దాం అని 2 అమ్మాయిలు ఆమెను తీసుకొని లోపలికి వెళితే పక్కన ఉన్న రూమ్లోకి వెళతాడు శౌర్య. లోపలికి రావడమే రూపాలిని డ్రెస్ విప్పి టవల్ చుట్టుకోమని ఇచ్చారు వాళ్ళు. కంగారుగా నో అంటూ చున్నీని సరిచేసుకుంది ఆమె. మేడం ఏం కాదు, ఇక్కడికి ఎవరూ రారు, ప్లీజ్ మేము చెప్పినట్టు చేయండి. నో నేను చేయను అంటుంది రూపాలి. దాంతో శౌర్యకి కాల్ చేసి విషయం చెప్పింది ఒక ఆమె అలాగే చేస్తుంది అని తెలిసినా అతను ఒకసారి ఫోన్ తనకి ఇవ్వమని చెప్పి ఫోన్ తీసుకొని సైలెంట్గా ఉన్న రూపాలిని ఏం కాదు, నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళు చెప్పింది చెయ్యి, లేదంటే నేను లోపలికి వస్తాను అని చెప్పాడు సీరియస్గా. ఇంకా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.